హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ప్రజల ఒపీనియన్ న్యూస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక హాస్పిటల్లో జరిగిన సంఘటన గురించి తెలుసుకుందాం రండి. ఈ సంఘటన అనేది రాజమండ్రిలో జరిగిందండి. శ్వేత అనే ఒక అమ్మాయి వాళ్ళ మదర్కి ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి రాజమండ్రిలో ఉన్న ఒక కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేసిందనమాట. అడ్మిట్ చేసే ముందు వాళ్ళ మదరు తనతో మాట్లాడుతూ కొంచెం హ్యాపీగానే ఉంది, బట్ కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల అడ్మిట్ చేయించింది చెకప్ కోసం అని. అది కూడా అమ్మాయికి అంత అవేర్నెస్ లేదు, ఏ హాస్పిటల్ బాగుంటుంది ఏంటి అనేది మొత్తం పూర్తి డీటెయిల్స్ తెలియదు అనమాట. సో ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ చుట్టుపక్కల ఉన్న జనాల మాటలు విని అక్కడికి వెళ్తే ఎలాంటి రోగానికైనా సొల్యూషన్ దొరుకుతుంది, హ్యాపీగా బయటకు వస్తారని ఒక నమ్మకంతో కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేయించింది. అడ్మిట్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఐసీయూలో షిఫ్ట్ చేశారనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ డే నుంచి అసలు పేషెంట్ని కలవనివ్వట్లేదు. వాళ్ళ మదర్ని కలవాలన్నా కూడా అసలు డాక్టర్స్ ఒప్పుకోవట్లేదు. బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కూడా అసలు లోపల రానివ్వట్లేదు. ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే కూడా అయిపోయింది. 2 days వరకు కూడా లోపలికి అడ్మిట్ చేయకుండా వాళ్ళ మదర్ ఎలా ఉంది, హెల్త్ రిపోర్ట్ ఏంటి, మాట్లాడుతుందా, తింటుందా, ఎవరికైనా ఒక బాధ అనేది ఉంటుంది కదండి. మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఒకరు హాస్పిటల్ అడ్మిట్ అయితే ఎలా ఉంది అనేది మనకు ఒక కన్సర్న్ అనేది ఉంటుంది. సేమ్ అదేవిధంగా పాపం వాళ్ళ మదర్ హెల్త్ ఎలా ఉంది చూసుకోవాలి అని చాలా ట్రై చేసింది. బట్ 2 days అయినా కూడా అసలు కలవనివ్వలేదన్నమాట. సేమ్ మన ఠాగూర్ మూవీ చూశారు కదా మీరు, రీక్రియేషన్ అనమాట మొత్తం. లోపల ఏం జరుగుతుందో తెలీదు, కానీ వీళ్ళ హడావిడి మాత్రము నర్సులు కానీ డాక్టర్స్ కానీ బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కానివ్వండి, లోపల చికిత్స బాగా జరుగుతుందనో అడిగిన ప్రతిసారి లోపలికి పర్మిషన్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారంటే, మీ మదర్ బాగానే రెస్పాండ్ అవుతున్నారు, మాట్లాడుతుంది, కొంచెం తింటుంది అని చెప్పేసి అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. బట్ లోపలికి మాత్రం పర్మిషన్ ఇవ్వట్లేదు. 3rd డే తర్వాత ఆ 2 daysలో పాపం అమ్మాయి నిరుపేద చాలా. వితిన్ 2 daysలో 2,70,000 బిల్ చేశారనమాట. 2 days అయిన తర్వాత బయటకు వచ్చి, మీ మదర్ చనిపోయిందండి, మేము కాపాడలేకపోయాము అని చెప్పేసి అప్పుడు డిక్లేర్ చేశారు. ఇంకొక 25,000 మెడిసిన్స్ బిల్ పెండింగ్ ఉంది, అదొకటి పే చేస్తే మేము శవాన్ని మీకు అప్పగిస్తామని చెప్పేశారు. ఈ అమ్మాయికి ఎక్కలేని కోపం వచ్చింది. అమాంతం ఆమెకు ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది. యాక్చువల్గా ఒక 2,000-3,000 మంది ఫాలోవర్స్ ఉంటారు. ఇమీడియట్గా అదే హాస్పిటల్లోనే వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేసింది యూట్యూబ్లో. ఒక 3 minutes 4 minutes వీడియో ఉంటుందా. ఆ వీడియో అనేది చాలా వైరల్ అయింది సోషల్ మీడియాలో. చూసిన వాళ్ళకి అర్థమైంటుంది నాకు తెలిసి. ఆ వీడియోలో ఆమె ఎంత ఆవేదన పడుతుందంటే పాపము, ఒక పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు, బట్ అట్లీస్ట్ వాళ్ళ మదర్కి ఎలాంటి చికిత్స చేస్తున్నారు, ఏం ఆపరేషన్ చేస్తున్నారు, ఇంతకీ ఏమైంది, తనకు వచ్చేటప్పుడు బాగుంది, 2 days తర్వాత ఎందుకు చనిపోయిందని ఒక కన్సర్న్ అనేది ఉంటుంది. ఆ బాధతోనే అడుక్కున్నది పాపం. అయినా కూడా డాక్టర్స్కి కనికరం రాలేదు. బిల్స్ మాత్రం టైం టు టైం తీసుకున్నారు. అమ్మాయి ఆ వీడియోలో ఎంత ఆవేదనతో చెప్పిందంటే, ఇంకొకరు కిమ్స్ హాస్పిటల్కి రావద్దండి, దయచేసి చెప్తున్నాను, ఇక్కడ చికిత్స కరెక్ట్గా ఉండదు, బిల్స్ మాత్రం టైం టు టైం కొడతారు, మా మదర్ని వీలే చంపేశారు, ఓన్లీ బిల్లు కోసం ఐసీయూ షిఫ్ట్ చేశారు, ఇప్పుడు పోయిన ప్రాణాన్ని నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పేసి ఆమె ఒక యూట్యూబ్లో ఒక వీడియో తీసి యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకుంది. సో అప్పటి నుంచి బాగా కాంట్రవర్సీ అయిపోయింది అనమాట. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది వీడియో. శ్వేత అనే ఒక అమ్మాయి కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి, కొంచెం ఆన్లైన్ గురించి సోషల్ మీడియా గురించి కొంచెం అవగాహన ఉంది కాబట్టి కరెక్ట్ యూజ్ చేసుకున్నది. వితిన్ 1 dayలో ఆ వీడియోకి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, బాగా రెస్పాండ్ అయ్యారు. దాదాపు ఒక 1 lakh వ్యూస్ కూడా వచ్చాయి. సో ఈ అమ్మాయి కొంచెం చదువుకుంది కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వీడియో అనేది నలుగురు తెలిసేటట్టు చేసింది. అది ఏం తెలియని వాళ్ళు, ఒక నిరుపేద ఒక వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వచ్చి అలాంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ చేయించాలంటే ఎంత ఆస్తులు అమ్మినా కూడా సరిపోదు. కొన్ని డబ్బులతో కొనలేం రోగాన్ని కూడా. కొన్ని రోగాలకు పరిష్కారాలు ఉండవు.
కానీ అదే ఒక పరిస్థితి ఒక నిరుపేద వ్యక్తికి వస్తే గవర్నమెంట్ హాస్పిటలే దిక్కు. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాపర్ చికిత్స జరుగుతుందంటే అన్ని ఫెసిలిటీస్ ఉండవు, టైంకి ట్రాన్స్పోర్ట్ ఉండదు, టైంకి డాక్టర్స్ రెస్పాండ్ కారు. కానీ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే మనుషులు బతారని ఒక నమ్మకం, కానీ పైసలు గట్టిగా గుంజుతారు. ఏది ఏమైనా ఈ రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో జరిగినది మాత్రం చాలా తప్పండి నిజంగా. అక్కడ ఎవరైనా ఉంటే ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి దీనిపైన హాస్పిటల్ మీద ఏదైనా చర్యలు తీసుకొని లేకపోతే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ తీసుకోవాలని చెప్పేసి అందరిని కోరుకుంటున్నాను. అక్కడ ఉన్న అధికారులు కానివ్వండి, ఎవరైనా సరే, పోలీస్ వ్యవస్థ కానివ్వండి, అసలు ఏం జరిగింది, మదర్ ఎందుకు చనిపోయిందని చెప్పేసి ఒక పోస్ట్ మార్టం చేసి ఒక ప్రాపర్ నివేదిక ఇవ్వాలని అందరిని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయండి. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంచెం కమెంట్ రూపంలో పెడితే మాకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము, చూడండి. ట్రెండింగ్ టాపిక్స్ మీద మీకు ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద వీడియో కావాలన్నా కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రజల ఒపీనియన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.